హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ మధ్యన ఏంటంటే అందరికీ హెయిర్ ఫాల్ అవ్వటం, హెయిర్ తెల్లగా అయిపోవటం, అలాగే హెయిర్‌లో డాండ్రఫ్ అనేది ప్రతి ఒక్కరికి అవుతుంది కదండీ! కానీ ఈ మధ్యన బిజీ లైఫ్‌లో మనం హెయిర్స్‌ని పట్టించుకోకుండా తగిన హెల్తీ ఫుడ్ తినకుండా ఉంటున్నాం కాబట్టి అలాంటప్పుడు మనకు హెయిర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుంది. అలాగే హెయిర్ తెల్లగా అయిపోయి గ్రోత్ అనేది ఆగిపోతూ ఉంటుంది. కానీ ఈరోజు రెమెడీ యూస్ చేయడం వల్ల ఎటువంటి హెయిర్ సమస్య ఉన్నా కూడా తగ్గిపోతుందండి. అలాగే హెయిర్ చిట్లిపోవడం, హెయిర్‌లో చుండ్రు, హెయిర్ లాస్ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. నేను చెప్పబోయే ఇంగ్రీడియంట్స్ స్టెప్ బై స్టెప్ చెప్పానండి. వీడియోని పూర్తిగా చూసినట్లయితే మనకు 100% రిజల్ట్ వస్తుందండి. ఏ ఒక్క ఇంగ్రీడియంట్ ఫాలో అవ్వకుంటే కనుక మనకు రిజల్ట్ అనేది అంతగా రాదండి. ముందుగా నేను ఇక్కడ కరివేపాకును తీసుకున్నాను. మనం ఇక్కడ గుప్పెడు కరివేపాకును తీసుకోవాలి. కరివేపాకులో ఏంటంటే విటమిన్ సి, బి, అలాగే ప్రోటీన్స్, అలాగే యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండటం వలన మన హెయిర్ అనేది గ్రోత్గా చేయడానికి చాలా చక్కగా పనిచేస్తుందండి. అలాగే హెయిర్ ఫాల్ని కూడా తగ్గిస్తుంది. హెయిర్లో ఉండే డాండ్రఫ్ని తగ్గించి మనకు జుట్టు అనేది ఒత్తుగా పొడవుగా అయ్యేలాగా కరివేపాకు చాలా చక్కగా పనిచేస్తుందండి. ఇలా ఒక మిక్సీ బౌల్లో మనము కరివేపాకును వేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము 1 స్పూన్ వరకు మెంతులను వేసుకోవాలండి. మెంతుల్లో విటమిన్ ఏ, సి, కే, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్, అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ కలిగి ఉండటం వల్ల మన జుట్టు ఒత్తుగా దృఢంగా అవుతుందండి. అలాగే మన హెయిర్ అనేది షైనీగా కూడా కనిపిస్తుంది. ఇక్కడ క్వాంటిటీని వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలండి. ఎక్కువ తక్కువ అస్సలు తీసుకోకూడదు. గుప్పెడు కరివేపాకు అలాగే 1 స్పూన్ వరకు మెంతుల్ని మిక్సీ బౌల్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మనకు కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకున్నా కూడా పర్లేదండి. ఇంకా ఇందులో మనము ఒక 2 ఇంగ్రీడియంట్స్ అయితే తప్పకుండా వేయాలండి. ఆ 2 ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా చక్కగా గ్రోత్గా అవుతుందండి. ఇప్పుడు ఒక బౌల్లో మనము కోకోనట్ ఆయిల్ని వేసుకోవాలండి. అంటే క్వాంటిటీ ఎంత ఉండాలంటే ఒక 1/2 కప్పు వరకు కోకోనట్ ఆయిల్ని అయితే వేసుకోవాలండి. ఇక్కడ మనం కొబ్బరి నూనెని యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా షైనీగా కూడా వస్తుంది. అలాగే మనకు హెయిర్ అనేది గ్రోత్గా అవుతుంది. అలాగే డాండ్రఫ్ ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుందండి. ఇక్కడ మనం ముందుగానే స్టవ్ ఆన్ చేసేసుకొని బౌల్ని అస్సలు పెట్టకూడదండి. ముందుగా మనం ఇలా ఏదైనా ఒక బౌల్లో 1/2 కప్పు వరకు కోకోనట్ ఆయిల్ని వేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మెంతులు అలాగే కరివేపాకు పౌడర్ని అయితే వేసేసుకోవాలి. తర్వాత ఒక 5-6 లవంగాలను కూడా వేసుకోవాలి. లవంగాలు ఏంటంటే యాంటీసెప్టిక్, యాంటీ మైక్రోబయల్, అలాగే యాంటీ ఫంగల్, అలాగే యాంటీ వైరల్ గుణాలను లవంగాలు కలిగి ఉండటం వల్ల మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గించి హెయిర్ లో ఉన్న డాండ్రఫ్ ను కూడా తగ్గిస్తుంది. అలాగే మన హెయిర్ అనేది లాంగ్ గా అయ్యేలాగా దృఢంగా అయ్యేలా చేస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఇలా బౌల్ ని అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు చక్కగా మరిగించుకోవాలండి. అంటే ఒక 5 to 10 minutes వరకు మరిగించుకోవాలి. ఇలా చక్కగా మనకు ఆయిల్ వేడిగా అవుతుంది అన్నప్పుడు మనం ఇందులో వేసిన కరివేపాకు అలాగే మెంతుల పౌడర్ ఏంటంటే మనకు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూసారు కదండి, ఇలా మనకు బుడగలు అనేది వస్తున్నాయి కదండి. ఇప్పుడు మనకు బుడగలు పూర్తిగా తగ్గిపోతుంది అన్నప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మనకు ఇక్కడ ఆయిల్ కలర్ అనేది ఇలా గ్రీన్ కలర్ లోకి వచ్చేస్తుందండి. తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి చూడండి. మనకు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది. అలాగే హెయిర్ చిట్లిపోవడం, అంటే ఒక హెయిర్ లో 2 హెయిర్లుగా విడిపోతూ ఉంటాయి కదండి, ఆ సమస్య కూడా తగ్గిపోయి మనకు డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది. అలాగే మనకు హెయిర్ అనేది జుట్టు ఒత్తుగా దృఢంగా అవుతుందండి. ఇప్పుడు ఒక 10 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ఒక బౌల్లో స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా ఎప్పుడు అప్లై చేయాలనేది కూడా వీడియోలో క్లియర్గా చెప్పానండి. వీడియోని పూర్తిగా చూసినట్లయితే మనకు 100% రిజల్ట్ వస్తుందండి. చూసారు కదండి, మనకు కలర్ అనేది ఇలా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనము తలస్నానం చేసే ముందు లేకపోతే మనము నైట్కి పడుకునే ముందు ఈ ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలండి. ఈ ఆయిల్ను మనము వారానికి 2 సార్లు అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల మనకు హెయిర్ రూట్లలో అలాగే హెయిర్ మొదళ్లలో మనము ఈ ఆయిల్ను అప్లై చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అయ్యి మన హెయిర్ అనేది గ్రోత్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. అలాగే హెయిర్లో ఉన్న డాండ్రఫ్ అనేది కూడా పూర్తిగా తొలగిపోతుంది. మనం ఇక్కడ మెంతులు వేయడం వల్ల మన హెయిర్ అనేది షైనీగా కూడా అవుతుంది. అలాగే హెయిర్ అనేది గ్రోత్గా అవుతుందండి. కరివేపాకు మన జుట్టుని చాలా ఒత్తుగా చేస్తుంది. అలాగే హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని తగ్గించి హెయిర్ ఫాల్ని తగ్గిస్తుందండి. ఇలా మనం హెయిర్ని పాయగా విడదీసి చక్కగా రూట్లలో మనం చక్కగా ఆయిల్ని అయితే అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మనం మామూలుగా వేళ్ళతో ఇలా మసాజ్ చేసుకోవాలి. ఇలా మనం 2 చేతులతో మసాజ్ చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా అయ్యి మన హెయిర్ అనేది గ్రోత్ అవ్వటం స్టార్ట్ అవుతుందండి. హెయిర్ రూట్లలో అప్లై చేసిన తర్వాత హెయిర్ మొత్తము కింది వరకు కూడా చక్కగా అప్లై చేసేసుకొని 1 గంట పాటు మనము ఇలానే వదిలేసేయాలండి.
ఈ ఆయిల్ను అప్లై చేయటం వలన ఎంత తోకలాగా ఉన్న జుట్టు అయినా సరే మనకు ఫస్ట్ టైంలోనే రిజల్ట్ వస్తుందండి. మనకు జుట్టు ఒత్తుగా దృఢంగా అవుతుందండి. నేను చెప్పడం కాదండి, మీరే ట్రై చేసి మీరే అనుకుంటారు ఇంత బాగా రిజల్ట్ వస్తుందా అని. తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి. 1 గంట తర్వాత మనము తలస్నానం చేయాలి. అంటే మనం ఇక్కడ డైరెక్ట్గా షాంపూతో అస్సలు తలస్నానం చేయకూడదండి. చాపత్తి వాటర్ షాంపూతో తలస్నానం చేయాలి. లేకపోతే గనక చాపత్తి ఇంట్లో లేకుంటే గనక మామూలుగా ఏదైనా ఒక బౌల్లో షాంపూ వేసేసుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని అయినా తలస్నానం చేయాలండి. డైరెక్ట్గా షాంపూతో తలస్నానం చేస్తే ఏంటంటే షాంపూలో కెమికల్స్ ఉంటాయి కాబట్టి అస్సలు డైరెక్ట్గా షాంపూతో తలస్నానం చేయకూడదండి. చూసారు కదండి, 1 గంట తర్వాత నేనైతే ఇక్కడ మా పాపకు తలస్నానం చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారు కదండి ఎంత బాగా గ్రోత్గా ఉందో మా పాప జుట్టు అనేది. నేను ఎప్పుడు ఇలానే హోమ్ రెమెడీ టిప్స్ అనేవి పాటిస్తూ ఉంటాను. అందుకే మా పాప హెయిర్ చూసారు కదండి ఎంత లాంగ్గా గ్రోత్గా ఉందో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.